హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చాలా మంది ఆఫ్టర్ నీట్ అంటే ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉంటారు. నీట్ రాకపోతే కనుక ఏం చేయాలి నెక్స్ట్ ఆప్షన్ అన్న డైలమాలో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి బీఎస్సీ అలైన్డ్ హెల్త్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు అందరూ కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు. మరి ఈ కోర్సెస్లో స్పెషలైజేషన్స్ ఏమి ఉంటాయి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది కోర్సెస్ చేసిన తర్వాత అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు ఉన్నారు దయాల్ సింగ్ గారు, ఫ్యాకల్టీ ఆఫ్ రేడియాలజీ ఫ్రమ్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. మాట్లాడదాం. దయాల్ సింగ్ గారు, హాయ్ అండి, నమస్తే. దయాల్ సింగ్ గారు, బీఎస్సీ మనం అలైన్డ్ హెల్త్ సైన్సెస్ తీసుకుంటే కనుక ఇందులో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి? దీంట్లో మేడం లైక్ చాలా స్పెషలైజేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం మేడం. దట్ ఇంక్లూడ్స్ బీఎస్సీ రేడియాలజీ అండ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని చెప్పేసి, అండ్ బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ అని చెప్పేసి, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అని చెప్పేసి, యాజ్ వెల్ బీపీటీ కోర్సెస్ కూడా మనము అబ్జర్వ్ చేస్తాం. బట్ దట్ డజన్ కమ్స్ అండర్ అలైడ్ హెల్త్ కోర్సెస్, దట్ ఈస్ అన్రిలేటెడ్ టు అలైడ్ హెల్త్. లైక్ ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, బీపీటీ అంటే ఫిజియోథెరపీ అన్నమాట. సో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 3 years అరౌండ్ ఈ బీఎస్సీ అలైడ్ హెల్త్ కోర్సెస్లో చూసుకుంటే మేడం, కోర్స్ డ్యూరేషన్ అనేది 4 years ఉంటుంది మేడం. ఈ 4 yearsలో 3 years అనేది స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చి అరౌండ్ థియరిటికల్ క్లాసెస్ వినాల్సి ఉంటుంది మేడం. అరౌండ్ 6 semesters దే యూస్ టు స్టే ఇన్ కాలేజ్, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ వాళ్ళకి 1 year అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఆ ఇంటర్న్షిప్స్కి కూడా మేమే లైక్ హాస్పిటల్స్లో ప్లేస్మెంట్స్ అనేది ఇప్పిస్తాం. అంటే ఏమైనా హాస్పిటల్స్తో మీరు అలా టైఅప్ అయి ఉన్నారు? ఎస్ మేడం, వీ హ్యాడ్ టైఅప్డ్ విత్ సో మెనీ హాస్పిటల్స్, దట్ ఇంక్లూడ్స్ ఏఐజీ అని చెప్పేసి, యశోద అని చెప్పేసి, వెల్నెస్ హాస్పిటల్స్ అని చెప్పేసి, జెమ్కేర్ కామినేని హాస్పిటల్ అని చెప్పేసి, ఎస్ఎల్జీ హాస్పిటల్ అని చెప్పేసి, ఇలా లైక్ చాలా హాస్పిటల్స్ తోటి, లైక్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ తోటి మేము టైఅప్ అయి ఉన్నాం కాబట్టి వాళ్ళకి ప్రాపర్ క్వాలిటీ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు చాలా వరకు చూస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నట్టు అర్థమవుతుంది. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఎస్ మేడం, యాక్చువల్గా వాళ్ళ కంప్లీట్లీ ఇప్పుడు ఇంటర్న్షిప్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇప్పుడు స్టూడెంట్స్ ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి మేడం, అండ్ ప్రాపర్ ప్రొసీజర్స్ అనేవి అన్ని ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి మేడం, డిపెండింగ్ అపాన్ దే స్కిల్స్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ కూడా దొరకడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ బెటర్ ప్యాకేజ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఇంక్లూడ్స్ వాళ్ళ స్టార్టింగ్ బేసిక్ శాలరీ 25,000 to 30,000 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది యూనివర్సిటీ నుంచి. ఓకే, సో ఇప్పుడు చాలానే అలైన్డ్ హెల్త్ కోర్సెస్ అనుకుంటే మనకి బయట కూడా చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి కదా. సో వై సెయింట్ మేరీస్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? సెయింట్ మేరీస్, వై సెయింట్ మేరీస్ అంటే లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ మోస్ట్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ మేడం. లైక్ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించడమే కాకుండా పేషెంట్ని రికవర్ చేయడానికి ఏ విధమైనటువంటి కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేదని మేము స్టూడెంట్స్కి ప్రాపర్ అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటాం మేడం. సో యాజ్ వెల్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ హియర్, అండ్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, అండ్ ఇట్ ఇస్ a 120-acre యూనివర్సిటీ, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెస్ట్ ల్యాబ్ స్ట్రక్చర్ ఉంది. కాబట్టి so I can say that this is one of the best university to choose for the students for continuing their allied health professional. బైపీసీ స్టూడెంట్సే ఈ కోర్సెస్ చేయొచ్చా, లేదంటే అదర్ ఎంపీసీ ఎంఈసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చా? నాట్ ఓన్లీ బైపీసీ కాదు మేడం, లైక్ వేరే కోర్స్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు మేడం. లైక్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. బట్ కొద్దిగా వాళ్ళు వర్క్ హార్డ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే లైక్ వాళ్ళకి ప్రాపర్గా అనాటమీ గురించి అన్నిటి గురించి ప్రాపర్గా తెలిసి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. బట్ ఎంపీసీ స్టూడెంట్స్ అనేది కొంత వర్క్ హార్డ్ చేయాల్సి ఉంటుంది, వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లైక్ any field students also can choose this allied health courses. పర్సెంటేజ్ కూడా ఏమైనా ఉంటుందండి? yes madam, around 60% of marks అనేది వాళ్ళ ఐపీలో ఉండాల్సి ఉంటుంది మేడం, డిపెండింగ్ అపాన్ దేర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఐపీ రిజల్ట్స్. 60% ఉన్న స్టూడెంట్స్ అంటే ఆ పర్సంటేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఈ కోర్సెస్కి ఎలిజిబుల్. అండ్ నీట్ రాసి నీట్ 1-2 years ట్రై చేసినా కూడా కొంతమంది లాంగ్ టర్మ్ కోర్సెస్ చేస్తూ ఉంటారు, కంపల్సరీ ఎంబీబీఎస్ చేయాలి అని.
కొంతమందికి మాత్రమే వస్తుంది, అది రియల్ అవును. ఫ్యాక్ట్ అందరికీ తెలిసిందే. సో అలా ఎంబీబీఎస్ నీట్ చేసి మిస్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు అంటారా? వాళ్ళకి బాగుంటుందా? ఎస్ మేడం, ఐ కెన్ సే లైక్ ఎవరైతే స్టూడెంట్స్ మెడికల్ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్సెస్ అనేది బెస్ట్ కోర్సెస్ అని చెప్పగలను. ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా దే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ డైరెక్ట్లీ. సో అక్కడ కూడా సేమ్ పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ ప్రాపర్ క్వాలిటీ కైండ్ ఆఫ్ కేర్ అనేది, క్వాలిటీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు. సేమ్ వే ఇక్కడ కూడా వీఆర్ లైక్ ద టెక్నాలజీస్, దోస్ హు ఆర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళు ఏంటంటే డాక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి దే యూస్ టు అసిస్ట్ ద పేషెంట్ అండ్ దే యూస్ టు ప్రొవైడ్ ఫిజికల్ సపోర్ట్ అండ్ మోటివేషన్ లైక్ మెంటల్ సపోర్ట్ టు ద పేషెంట్. కాబట్టి ఇక్కడ కూడా డైరెక్ట్ టు డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది పేషెంట్స్ తోటి ఉంటుంది. కాబట్టి మెడికల్ ఫీల్డ్లో లైక్ ఎవరైతే స్టూడెంట్స్ నీట్ రాసేసి లైక్ డిసప్పాయింట్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం అని నేను చెప్పగలను. సో ప్లేస్మెంట్ అవకాశాలు కూడా బాగానే ఉంటుందా? అంటే వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట ఎలా ఉంటుంది వాళ్ళకి లైక్ జాబ్ ఆపర్చునిటీస్? అదే మేడం, ఒక లైక్ ఈ 3 years గ్రాడ్యుయేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ పీరియడ్లో ప్రాపర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోండి మేడం, మంచి ప్లేస్మెంట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. అండ్ మంచి ప్యాకేజెస్ తోటి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దేర్ యూటిలైజింగ్ లైక్ వాళ్ళ ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ప్లేస్మెంట్స్ అనేది ఉంటాయి. సో బయటికి వెళ్ళి ప్లేస్మెంట్స్ కోసం వాళ్ళు ట్రై చేయకుండా మనకి యూనివర్సిటీ లైక్ ఫ్రమ్ యూనివర్సిటీ ఓన్లీ లైక్ మేమే స్టూడెంట్స్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకొని స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం మేడం. సో మీరు చెప్తున్న ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ డిమాండ్ ఉండేలాగే అనిపిస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఏ కోర్స్కి బాగా ఎక్కువ డిమాండ్ అంటారు? యాజ్ నేను లైక్ ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ రేడియాలజీ కాబట్టి మేడం, ఐ కెన్ సే లైక్ రేడియాలజీ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ద స్టూడెంట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద బేస్ ఆఫ్ ది హాస్పిటల్. రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది బేస్ ఆఫ్ ది హాస్పిటల్ కాబట్టి సో దాట్స్ వై ఐ కెన్ సే ద స్టూడెంట్స్ టు చూస్ రేడియాలజీ. బట్ రాదర్ దాన్ దట్ చాలా కోర్సెస్ ఉంటాయి లైక్ ల్యాబొరేటరీ కోర్స్ అనేది. ఎవరైతే ల్యాబొరేటరీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మెడికల్ ల్యాబొరేటరీ చూస్ చేసుకోవచ్చు. అండ్ ద స్టూడెంట్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అండర్ ఓటీలో వర్క్ చేయాలనుకుంటే దే కెన్ చూస్ బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్. అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ కార్డియాక్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు కార్డియాక్ కేర్ టెక్నాలజీ తీసుకోవడానికి లైక్ అవకాశాలు ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ దర్ ఇంట్రెస్ట్ దే కెన్ చూస్ లైక్ ఏ కోర్స్ అన్న చూస్ చేసుకోవచ్చు. దయాల్ గారు, అలైన్ హెల్త్ కోర్సెస్లో కూడా ఏఐ కాంబినేషన్లో కోర్సెస్ ఏమైనా ఉంటాయి? బికాస్ చాలా వాటిలో మనం చూస్తున్నాము, అన్ని కోర్సెస్లో కూడా ఇప్పుడు ఏఐ కంబైన్డ్ కోర్సెస్ చూస్తున్నాం. సో అలాంటివి ఇక్కడ ఏమైనా ఉంటాయా? ఆ అవకాశం ఏమైనా ఉంటుందా? ఏఐ కోర్సెస్ అనేటివి ఏమి ఉండవు మేడం. బట్ ఏదైతే మనం ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నామో, వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ అండర్ అలైడ్ హెల్త్ సైన్సెస్, దీంట్లో మనం ఏఐ అప్లికేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. టెక్నికల్గా అదే రేడియాలజీ చూసుకున్నారనుకోండి, రేడియాలజీలో మనము లైక్ సిటీలో యాజ్ వెల్ యాజ్ ఎంఆర్ఐలో లైక్ స్కానింగ్ టైం రెడ్యూస్ చేయడానికి సిటీలో ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం మేడం, విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద పేషెంట్స్ అండ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఆ టైప్ ఆఫ్ రేడియేషన్ నుంచి ప్రివెంట్ చేయడానికి, పేషెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత వీలైతే అంత త్వరగా స్కానింగ్ కంప్లీట్ చేసేటట్టు స్కానింగ్ టైంని రెడ్యూస్ చేయడానికి ఏఐ అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో రేడియేషన్కి గురయ్యేటువంటి ఆ టైంని తగ్గించడం, స్పీడ్గా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ ఆపరేషన్స్లో ఏఐని యూజ్ చేస్తారు. సో ఫైనల్గా బీఎస్సీ అలైన్డ్ హెల్త్ కోర్సెస్లో ఇన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి, స్పెషలైజేషన్స్ అన్ని. సో మన ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకుని కెరీర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దయాల్ సింగ్ గారు. యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అందిస్తున్నారు అండ్ కోర్సెస్ కంప్లీషన్ తర్వాత ఎలాంటి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో అందిస్తున్నటువంటి అలైన్డ్ హెల్త్ కోర్సెస్ గురించి మనమైతే తెలుసుకున్నాము. అండ్ బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. మంచి కోర్సెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి ప్లేస్మెంట్ కూడా అక్కడ కంపల్సరీ జాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక బెస్ట్ యూనివర్సిటీలో అలైన్డ్ హెల్త్ కోర్సెస్ చేయాలి, మీ ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే, లేదా ఇంకా కోర్సెస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న యూనివర్సిటీ నెంబర్స్కి కాల్ చేయండి. అడ్మిషన్స్ కోసం ఎన్రోల్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.